రైతు సోదరులకు వందనాలు. లోన్లు, ఇన్సూరెన్సులు అనే అంశం గురించి రైతు సమస్యల్లో భాగంగా నేను చర్చించుకున్నాం. అయితే పెట్టుబడి కొరకు లోన్లు ఇవ్వడము అంటే పంట పెట్టుబడి కొరకు క్రాప్ లోన్స్ అనేటివి తర్వాత వచ్చాయి. మొట్టమొదట భూమి తనఖా బ్యాంకులు అనేటివి సపరేట్గా ఉన్నప్పుడు వాటిల్లో భూమికి సంబంధించిన రిపేర్లు, బావుల తవ్వకం ఇట్లాంటి పనులు చేసినప్పుడు భూమిని తనఖాగా పెట్టి, తనఖాగా అంటే కుదవబెట్టడం, భూమిని బ్యాంకు వారి దగ్గర పెట్టి లోన్ తీసుకునే పద్ధతి పోయి తర్వాత క్రాప్లకు లోన్లు ఇవ్వడం బ్యాంకుల సరళీకరణ వచ్చిన తర్వాత మొదలైతే అన్ని ప్రాంతాల్లోనూ అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. పంటలు గ్యారెంటీగా వచ్చే ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు, నదీ పారుదల, నీటిపారుదల ఉండేటువంటివి చాలా దారుణంగా దెబ్బతినే పరిస్థితులు ఉండవు. వాళ్ళకు కూడా ఏంటి వస్తాయి అంటే నదులు ఉప్పొంగినప్పుడు వాటి మీదకి పోయినప్పుడు ఇసుక మేటలు వేయడం, పంట దెబ్బతినడం. సముద్ర తీర ప్రాంతాల్లో అయితే తీవ్ర పెను తుఫాన్లు ఏర్పడినప్పుడు మునిగిపోవడం, దాంట్లోనే పంట పోవడం, అట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు. అయితే కరువు ప్రాంతంలో మాత్రము పంట బయటకు వచ్చి తనకంతో ఎంతో తన చేతిలోకి లాభం వచ్చింది అని చెప్పే వరకు నమ్మకమే లేదు. ప్రకృతి వలన, వర్షాల వల్ల, వర్షం రాకపోవడం వల్ల, రోగపీడల వల్ల ఇతరత్ర కారణాలు అనేకం. కరువు ప్రాంతాలు లాంటి వాటి చోట్ల, నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల వాళ్ళకి. అయితే అయినప్పటికీ కూడా అప్పు తీసుకొచ్చుకోవడము, ఆ అప్పుని పెంచుకుంటూ పోవడం, భూమి ధరలు పెరిగే కొద్దీ వాళ్ళు 20,000 చొప్పున 5 ఎకరాలు ఉండే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చారనుకోండి, ఎకరాకు 10,000 చొప్పున ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. అది అట్లే 15,000 అట్లా పెరుక్కుంటూ ఒక్కొక్కరు తీసుకున్నారు. ఇప్పుడు అలా తీసుకున్నటువంటి దాంట్లో తీర్చే సామర్థ్యము తీర్చలేడు. ఎందుకంటే ఎప్పుడో మధ్యలో ఒక సంవత్సరం పూర్తిగా పంటలు పోయినాయి అనుకోండి, ఆ సంవత్సరం వాస్తవికంగా ఉండేటువంటి ఖర్చులు ఎక్కడికి పోతాయి? కుటుంబం నడవాలి, వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలు, పండుగలు, బట్టలు, ఇతరత్రా ఉండే ఖర్చులన్నింటినీ వాయిదా వేసుకోలేడు కదా కరువు వచ్చినంత మాత్రాన. అప్పటికీ ఉండాల్సిందే. కాబట్టి ఆ కరువు వచ్చిన సంవత్సరం ఒకవేళ అప్పు కట్టలేకపోయినా, రెన్యువల్ చేయలేకపోయినా, మళ్ళీ సంవత్సరమైనా రెన్యువల్ చేసుకుంటాడు, వడ్డీ మాత్రమే కట్టి మళ్ళీ అప్పును నిలబెట్టుకుంటాడు. ఇట్లా ప్రతి 4 ఏళ్లకు 3 ఏళ్లకు ఒక్కోసారి రాయలసీమ లాంటి చోట్ల కరువులు వస్తూ ఉంటే ఆ పాత తీర్చకపోగా ఇంకా కొత్తగా చేయాల్సి వస్తుంది. అది రెన్యువల్ చేసుకుంటేనే ఇంకా అప్పు చేయాల్సిన పరిస్థితి. కారణం ఏమిటంటే పంటల మధ్యలో ఎగిరిపోవడం, గ్యారెంటీ లేకపోవడం. ఇక దీనిలలో భారతదేశంలో చూడండి, మరి అన్ని రకాలైనటువంటి రుణాలలో వ్యవసాయ రుణాలు, భూమి ఉంటుంది కాబట్టి రైతుకు నోటీస్ పంపిస్తే భయపడి కడుతున్నాడు. మనం ఒకసారి లెక్కేస్తే గత 20 ఏళ్లలో పారిశ్రామిక రుణాలు బ్యాంకుల ద్వారా తీసుకున్నవి బిజినెస్ల వాళ్ళు, పరిశ్రమల వాళ్ళు, ఇతరత్రా ఉండే చిన్న తరహా, మధ్య తరహా పారిశ్రామికవేత్తలే కాక వ్యాపారులు, చిన్న అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళ కాటి నుంచి బ్యాంకు రుణాలలో ఎగ్గొట్టబడినటువంటివి బ్యాంకుకు మళ్ళీ తిరిగి రావు. ఇంకా ఆ అంగడో, దుకాణమో, షాపో, హోటలో, లేకపోతే చిన్న కంపెనీనో ఏదైనా కానీ అది పెట్టి లోన్ తీసుకొని మళ్ళీ తిరిగి తెరవకుండా మూతబడినవి, కావాలని తీసుకొని ఎగ్గొట్టి మళ్ళీ పేర్లు మార్చి యజమాని మారిండేటివి. వాడే ఉంటాడు, వాళ్ళ బంధువులకి వరకు రాసిస్తాడు, హోటలో, షాపో ఏదో.
లోన్ తీసుకుంటాడు, వాడు వెళ్ళిపోయాడండి, ఆయన ఓనర్ కాదు, మేము కొత్తలో ఉంటారు. ఇట్లా ఎగ్గొట్టిన మొత్తము వచ్చి అంటే పెద్ద పెద్ద పరిశ్రమల దగ్గర నుంచి చిన్న అంగాళ్ళ వరకు మనం గనక గత 25 ఏళ్ళ లెక్కలు తీసుకుంటే బ్యాంకులవి దాదాపు 50 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. 50 లక్షల కోట్లు. ఎంత ఘోరాతి ఘోరంగా చూడండి మరి, అంత ఎగ్గొట్టారు. రైతులు ఈ దేశంలో 1,00,000 కోట్లు కూడా ఎగ్గొట్టలే. చేత కాకపోతే రైతు ఆత్మహత్య చేసుకోవడం, చేత కాకపోతే భూమి అమ్మేసుకొని ఆ చేతనైన మటుకు అప్పు తీర్చుకోవడమే తప్ప ఇట్లా కుయుక్తులు, కుట్రలు, టిక్కులు రైతులకు తెలియవు. తెలియకపోవడం వల్ల ఎక్కడో ఒక చోట భూమి అమ్ముకోవడం, వాడు తీర్చుకోవడం చేస్తున్నాడు తప్ప వీళ్ళలాగా ఎగ్గొట్టలే. దానికి తోడు ప్రభుత్వం ఎలా ఉంది అంటే చూడండి, 2014లో మోడీ రాకముందే ఒకసారి ఆర్థిక సంస్కరణల పేరుతో బ్యాంకులకి ఇంకా చెల్లింపు కానటువంటి పరిస్థితులను ఏవేవైతే ఉన్నాయో అధ్యయనం చేసి అన్ని బ్యాంకులకు కలిపి దాదాపు 8,000 10,000 కోట్ల రూపాయల వరకు అప్పటికి 2010-12 మధ్యలో సర్వే జరిపినప్పటికీ తిరిగి రాని బాకీలు 10,000 కోట్లుగా ఉన్నాయన్నారు. 2018-20 ప్రాంతాలకు వచ్చేలకు అవే 40,000 కోట్లు అయినాయన్నారు. 2019లో కరోనా లాక్డౌన్ అయితే బ్యాంకులకి తిరిగి రానటువంటి రుణాలు ఏవైతే పరిశ్రమల ద్వారా, వ్యాపారుల ద్వారా, ఇండస్ట్రీల ద్వారా, చిన్నతర పరిశ్రమల ద్వారా, హోటళ్ళ ద్వారా, కంపెనీల ద్వారా, అన్నిటి ద్వారా, వ్యాపారులు అనే వాళ్ళ ద్వారా, రైతుల ద్వారా కాకుండా వాళ్ళకి 20 లక్షల కోట్లు బ్యాంకులకి సర్దుబాటు కింద గవర్నమెంట్ చెల్లించింది తిరిగి రాని రుణాల కింద. వాటన్నీ వేవ్ ఆఫ్ చేస్తూ, అంటే వాటన్నిటినీ కొట్టివేస్తూ ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎవరో వ్యాపారులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. కంపెనీ చట్టాల ప్రకారం వాళ్ళు చట్టంలోకి దొరకకుండా మారు వేషాలతో, మారు పేర్లతో ఆ కంపెనీ వేరే వాళ్ళతో నడిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ రకంగా ఎగ్గొట్టడం అనేది అలవాటు చేసినందువల్ల 20 లక్షల కోట్లు బ్యాంకులకు ఇచ్చింది. అంతకుముందే ఇచ్చింది బ్యాంకులు. ఎప్పుడు కరోనా ప్రకటించకముందే, సంవత్సరం ముందే ఇచ్చారు. 2018-19 ప్రాంతంలోనే 20,000 కోట్లకి 20,000 కోట్లని తిరిగి రాని అప్పుల కింద భావించి బ్యాంకులకు సర్దుబాటు చేశారు. ఒకటోది. ఇక రెండోది ఏంటంటే 2019లో ఇది పెట్టిన తర్వాత, కరోనా లాక్డౌన్ పెట్టిన తర్వాత చిన్న చిన్న షాపుల వాళ్ళు, చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు అని వాళ్ళకి 16 లక్షల కోట్లు మాఫీ చేశారండి రుణాలు. 16 లక్షల కోట్లు. కూలీలు లాక్డౌన్ పెడితే బస్సులు లేక, రైళ్ళు లేక కాళ్లకు రక్తం గారుతుంటే ఎక్కడో 700 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు వాళ్ళ సొంత రాష్ట్రాలకు రక్తం కారేలాగా చర్మం ఊడిపోయి అట్లాగే పోతూ ఉంటే కూడా కనికరించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వాలు 16 లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేశాయి వాళ్ళకి. చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారులు, కుటీర పరిశ్రమలు. సరే, కుటీర పరిశ్రమలు అంటే ఏ రోడ్డు మీద ఇడ్లీ నమ్ముకునేవాడో, ఏ రోడ్డు మీద చిన్న దుకాణం పెట్టుకునేవాడో, కూరగాయల బండివాడో వాడు బతకలేడు కాబట్టి వానికి చేసినా పర్వాలే. దుకాణాల దగ్గర నుంచి, చిన్న తరహా పరిశ్రమల దగ్గర నుంచి అన్నిటికీ చేశారు. మరి అదే లాక్డౌన్లో రైతు తన ఉత్పత్తుల్ని అమ్ముకోలేక, బస్సులు లేక, ఎక్కడా తిరగడానికి అవకాశం లేక ఎనుములకు, ఆవులకు పోసాడు తాను పండించిన కూరగాయలని, తాను పండించిన అరటిపళ్ళు, ఇట్లాంటి వాటిని. మరి గవర్నమెంట్లు ఆలోచన చేస్తున్నాయా లేదా? వ్యాపార వర్గాలకు, పారిశ్రామిక వర్గాలకు అన్నింటినీ లోన్లని మాఫీ చేయగలిగిన ప్రభుత్వము కనీసం రాష్ట్రాలు రుణమాఫీ ప్రకటించితే మీరు రుణమాఫీ చేసుకోండి,
కొంత మీరు భరిస్తే మేము కొంత భరిస్తాము. సంవత్సరానికి 46,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పేరుతో తగలేస్తూ ఉన్నారు. ఆ స్కీమ్ 2004లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మధ్యలో పెట్టారు. అది దాదాపు పెట్టి ఇప్పటికీ మన్మోహన్ సింగ్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు ఆ స్కీమ్కు. ఈ రాష్ట్రంలో అయితే మన్మోహన్ సింగ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఫస్ట్ మొదలైంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా అనంతపురం జిల్లా బండ్లపల్లిలో మొదలుపెట్టారు ప్రధానమంత్రి. అయితే ఆ స్కీముకు ఇప్పటి వరకు నిరర్థకంగా ఏ నిర్మాణాత్మకమైన పని లేకుండా, ఏ నిర్మాణాత్మకమైనటువంటి పనిని పూర్తి చేసి దానికి గుర్తుగా ఫలాంది చేశాం మేము అని చెప్పడానికి కూడా వీలు లేకుండా దాదాపు సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు మరియు రాష్ట్రం నిధులు కంబైన్డ్గా వాళ్ళది వీళ్ళది వాటా. ఎక్కడన్నా ఓ చోట ఉపాధి హామీ పనుల కింద రోడ్లు వేయడమో, కాలువలు తవ్వడమో, చెరువులు బాగు చేయడమో ఇట్లాంటివి తప్ప మిగిలినంతా బూడిదలో పోసిన పన్నీరే. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. రుణమాఫీ వాళ్ళందరికీ చేసి నిజానికి అవసరమై ఉంది. ఈ దేశానికి ఆహారం పెడుతూ, ఈ దేశ ప్రజలకి ఆహారం పెడుతూ తాను జీవించి తాను మరణిస్తున్నప్పటికీ, తాను మరణించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ జాతికి ఆహారాన్ని అందిస్తే రైతు ఇంతగా రుణంలో కృంగిపోతే, ఇంతగా రుణంలో కూరుకుపోతే దేశవ్యాప్తంగా ఎంత ఆందోళనలు చేసినప్పటికీ కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు పన్నులు వసూలవుతున్నాయి కదా, ఇందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు 50% ఇస్తే నేను కూడా 50% ఇచ్చి ఒక్కసారి రైతుల్ని రుణవిముక్తుల్ని చేద్దాము, చేసి ఇక నుంచి రుణం తీసుకుంటే అతి తక్కువ వడ్డీకి ఇచ్చేటట్టుగా ఇలాంటి ఏర్పాట్లు ఏమైనా చేద్దాము అని అటు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ఆలోచన చేయలే. కేంద్రం ఇన్నిసార్లుగా ఒకసారి బ్యాంకులకి, ఒకసారి పారిశ్రామికవేత్తలకి, ఒకసారి వ్యాపారస్తులకి ఇన్ని రకాలైన రాయితీలు ఇచ్చింది. ఈరోజు చూడండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళల్లో అత్యధిక మంది గుజరాత్, రాజస్థాన్ లాంటి వ్యాపార మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళే నాయకులుగా, అధిపతులుగా ఉన్నారు. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? ఇడ్లీ బండివాడు 2 సంవత్సరాలు వాడు 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని వాడు నెల ఆ తెచ్చుకున్న వడ్డీని కట్టలేక వాడు మళ్ళీ తెచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా అప్పు తెచ్చుకొని మళ్ళీ రేట్లు పెంచుకున్నాడు. వాడు 20 రూపాయలు అమ్మేది వాడు 30కో 40కో అమ్మితే తప్ప బయట పడలేడు. 2 సంవత్సరాలు లాక్డౌన్ పేరుతో మీరు మూసేస్తే తినడానికి అన్నం లేక ఎక్కడుండాలి వాడు? ఆహారం లేక. ఇప్పుడు వాడు పెంచుకున్నాడు, 20 రూపాయలు ఉన్నదాన్ని 40 చేసుకున్నాడు, గత్యంతరం లేదు కాబట్టి. మరి వాని స్థాయి కూడా లేదా ప్రభుత్వాలకు? ప్రభుత్వం కూడా బస్సు ఛార్జీలు పెంచి, రైల్వే ఛార్జీలు పెంచి మీరు ఇడ్లీ వానికంటే హీనంగా ఉన్నారా? ప్రజల పన్నుల నుంచినే మీరు బతుకుతూ ఉన్నారు. లాక్డౌన్ పీరియడ్లో నష్టం వచ్చింది అనే పేరుతో బస్సుల్ని పెంచారు, 3 సార్లు బస్సు ఛార్జీలు. రైళ్ళు 2 సార్లు పెంచి మళ్ళీ ప్యాసింజర్ రైళ్ళు మాత్రం తగ్గించారు యథాతథస్థితి. మళ్ళీ మిగతా రైళ్ళకు మాత్రం పెంచారు. ఆ సమయంలో తీసేసిన రాయితీలు అన్నీ మళ్ళీ పునరుద్ధరించలే. వృద్ధులకు కానీ ఎవరికే కానీ, వికలాంగులది మాత్రమే పెట్టారు. ఇలా ప్రభుత్వాల్లో రైతుల పట్ల ఆలోచించదగిన వారు, రాజకీయ నాయకులుగా ఉన్నవారు కానీ, అధికారులుగా ఉన్నవారు కానీ, బ్యాంకులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు. స్టీల్ కంపెనీలు, అనేకమైనటువంటి పవర్ కంపెనీలు, అనేకమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, ఒక్కొక్క కంపెనీ 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు రుణాలు తీసుకొని వాటిని ఎగ్గొడుతున్నాయి. అవి బ్రహ్మాండంగా నడుస్తున్నప్పటికీ ఇంకొక కంపెనీ వాళ్ళకు సంబంధించిన దాంట్లోకే ఈ పెట్టుబడులన్నింటినీ, ఈ బ్యాంకు పేరుతో తీసుకున్న డబ్బుల్ని ఆ కంపెనీలకి పంపించి దీన్ని దివాలా తీయించి
కంపెనీల చట్టం ప్రకారం ఏముందంటే వ్యక్తుల మీద చర్య తీసుకునేకి లేదు, వ్యక్తిగత ఆస్తులను తీసుకునేకి లేదు. అది కంపెనీల చట్టంలో ఉంది ఒక సూత్రం. ఏ కంపెనీ ఈజ్ ఏ లీగల్ పర్సన్, ఏ కంపెనీ ఈజ్ ఏ రిజిస్టర్డ్ లీగల్ పర్సన్ అని. కంపెనీ అనేది ఒక రిజిస్టర్డ్ లీగల్ పర్సన్ లాంటిది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి పర్సన్ తీసుకోవాల్సిన పనిలే, కంపెనీ మీదే కేసు వేయాల్సి వస్తుంది. కంపెనీ అంటే కన్సిస్టింగ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళ మీద వేస్తే కంపెనీ తరఫునే జవాబిస్తారు తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా ఏమీరు. వాళ్ళ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఉన్నా కూడా వాడి 4,000 కోట్లు బాకీ ఎగ్గొట్టిన దాన్ని ఏం తీర్చడు. ఇది ఎవరు నేర్పారు వాళ్ళందరికీ? మీరు సహకరించబట్టే కదా వాళ్ళు నేర్చుకున్నది. ఓ పెద్ద కంపెనీ, దాని పేరుతో పని లేదు, ఆ కంపెనీకి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ కంపెనీకి ఆ కంపెనీ మరో కంపెనీ పెట్టి దీంట్లో నుంచి కొంత పెట్టుబడి పెట్టి దానికి ఫలానా పని చేస్తుంది అని, ఉజ్వల భవిష్యత్తు ఉంది దానికి అని చెప్పి పెట్టిన తర్వాత ఆ కొత్తగా పెట్టిన కంపెనీలోకి అనేకంగా బ్యాంకులతో లోన్లు తీసుకొచ్చి 2-3 ఏళ్ల తర్వాత నష్టాలను ప్రారంభింపజేసి, నష్టాలు వస్తున్నాయనే సాకుతో రుణాలు మెల్లిగా వాయిదా వేసుకుంటూ కట్టకుండా అందులో ఉండేటువంటి ఆస్తులకు సంబంధించిన సంపదనంతా యువతల కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ కంపెనీని లేపేశారు. వ్యక్తులుగా, సమాజంలో, పోలీస్ శాఖతో సహా అందరికీ తెలుసు అది. కానీ చట్టంలో ఉండే లొసుగులు. ఈ చట్టంలో ఏముంది? చట్టంలో ఆ కంపెనీ మీద మాత్రమే, కంపెనీ అనేది ఒక అస్తిత్వం ఉన్నటువంటి సంస్థ, కంపెనీ మీద మాత్రమే వేయాలి. దాంట్లో ఉండే సభ్యుల్లో, దాంట్లో ఉండే వాటాదారులకు వేరే కంపెనీల్లో ఉంటే ఆ కంపెనీకి సంబంధించింది కాదు ఇది. కాబట్టి ఆ కంపెనీలో వేలు పెట్టడానికి కూడా వీల్లేదు. కాబట్టి ఇట్లాంటి సూత్రాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎగ్గొడుతూ ఉంటే, రైతులు మాత్రం తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, రైతులు ఉండే అప్పులు ఏవి మహా అంటే ఒక్కో రైతుకు 2 లక్షలు, 3 లక్షలు, లేదంటే 4 లక్షలు, పెద్ద రైతులైనా కూడా. ఈ అప్పుల్లో కొంత శాతం కూడా ఇచ్చే స్థితిలో గవర్నమెంట్ లేదు. దానికి కారణం ఎవ్వరూ కూడా ఎందుకు ఇచ్చారు మరి? అన్ని పరిశ్రమల వాళ్ళ డబ్బులన్నింటినీ వాళ్ళు ఎగ్గొడుతూ ఉంటే వాళ్ళకేమో మాఫీ ఎందుకు చేశారు అని అడిగేవాళ్ళు. కానీ లేదా మేము మాఫీ చేస్తామని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్మానం చేసి మేము చేయాలనుకున్నాం, మీరు కూడా కొంత ఇవ్వండి అని కేంద్రాన్ని అడిగేవాళ్ళు కానీ లేరు. ఇది రుణాల పరిస్థితి. ఇంకా ఇతర సమస్యల మీద మళ్ళీ మాట్లాడదాం. వందనాలు.